ఏం కంగారు లేదండి. ఈ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ అందరూ చాలా డీసెంట్ అనమాట. చాలా డీసెంట్. పైగా నేనంటే హడల్, నన్ను అందరూ హిట్లర్ అని పిలుస్తారనమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి బాగున్నావా? అవునా సార్. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నా సార్. ప్రాక్టికల్స్ బాగా చేస్తున్నావా? చాలా బాగా చేస్తున్నా సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. సార్ ఏంట్రా ఓ సిగరెట్ ఇస్తారా? సిగరెటా? ఈడియట్ ఈడియట్. ఈడియట్ కాదు సార్, సిగరెట్. తెలుసులే మాకు. సిగరెట్ అడిగామని వెళ్ళు. పదండి. వాళ్ళు అలాగే సిగరెట్లు అవి అడుగుతుంటారు, మనం కంగారు పడకూడదు. ఇలాంటి వాళ్ళు 100లో ఒకడు ఉంటాడు. వీళ్ళతో మనకేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. వీడు సునీల్ అని నాకు మంచి డీరెస్ట్ స్టూడెంట్ అనమాట. ఎరా నీకు దమ్మలవాటు ఉందా? లేదు సార్. చూసారా? నీకు రమ్మలవాటు ఉందా? అస్సలు లేదు సార్. చూసారా? ఆడపిల్లల్ని అల్లరి చేసే అలవాటు ఉందా? అబ్బే అలాంటివి అస్సలు లేవు సార్. చూసారా? వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదన్నమాట. కానీ ఒకటి ఉంది సార్. ఏంటన్నా నాది? పచ్చి అబద్ధాలు. తర్వాత నవ్వచ్చులే. రండి, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. రారా. ఏంట్రా? తీసుకో. రే పట్టుకోరా. హే గైస్ కమ్ ఆన్. ఏ పావని ఆగు. రండ్రా తొందర రండ్రా. తీసుకోండి. టుడే ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఏ వరాకల్ హెడ్ కమ్ ఆన్ యా. ఏంట్రా స్వీట్ పంచుతున్నావు? ఈ రోజు నవంబర్ 1 డిసెంబర్ 31. నీకేమన్నా మెమరీ వీకా? అబ్బే మెమరీ వీకేం కాదు, నీ పుట్టినరోజేమోనని. హే అందరూ వినండి, మన కాలేజ్ మిస్ శ్రవంతిని సక్సెస్ఫుల్ గా రేప్ చేశారు. నీకు షాక్ ఎందుకు రాజా? పబ్లిక్ గా రేప్ చేశానని ఎంత డేర్ గా చెప్తున్నావురా? చెప్పడానికి కావాల్సిన డేర్ కాదు, నోరు. మందంతా డిఫరెంట్ స్టైల్. నేను మెచ్చింది రావాలి, కోరింది కావాలి, లేదంటే చావాలి. ఇట్స్ మై మెంటాలిటీ యు నో. ఎంత గొప్ప ఘనకార్యం చేసావురా. ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో పుట్టాల్సినవి ఇక్కడ పుట్టావు. నిన్ను చూసి గర్వంగా తల దించుకుని వెళ్తున్నాను రా. రే బాచి, ఏందే వీడు మళ్ళీ తిట్టాడా లేదంటే సెటర్ వేసాడు రా? కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆడి బుర్రకు వైరస్ అటాక్ అయినట్టుందిరా. విశాఖ నీ మీద శ్రవంతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందిరా. భరద్వాజా. Well, okay, I will call you later. Good morning, sir. Hello. Good morning, sir. Please take your seats. Thank you, sir. Please. Thank you, sir. So, my dear colleagues, our export business is increasing day by day. Excuse me, Mr. Bharadwaj. Oh, sorry for the disturbance. Hi, son. డాడీ మీతో విషయం మాట్లాడాలి. ఎవడు చెప్పు. ఏం లేదు, నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను. ఇదే విషయనా? కాదు, బట్ ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందే. Shit. Forget it, man. గుడ్ మార్నింగ్ సార్. మీ అబ్బాయి మీద ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది సార్. I know. నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను. హే భరద్వాజ్, వాట్ ఈస్ దిస్? నేను తను లవ్ చేశాను, మ్యారేజ్ చేసుకుంటాను. హోమ్ మినిస్టర్ వద్దు, వాళ్ళ ఫాదర్తో మాట్లాడు. Is it? యా. No problem. Solid. Okay. That's my dad. Hi. కేకే. ఎస్ సార్. పురోహితుని పిలిపించి పెళ్లి ఏర్పాట్లు చూడు. అలాగే సార్. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కూతురి జీవితం ఏమైపోతుందా అనే ఆవేదనలో ఉన్నాను. మీ మాట విన్నాక నేను మనస్ఫూర్తిగా సంతోషించాను. మీది చాలా పెద్ద మనసు సార్. సింపుల్గా థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కదయ్యా, సింపతిగా అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఓకే క్యారీ ఆన్. వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. బాయ్ బేబీ. బాయ్. జస్ట్ ఎ మినిట్. కమ్ ఆన్ బేబీ, స్పీక్ అవుట్. సార్ సమావేశాల్లో మీకు మీరే మాట్లాడేసుకుంటే మ్యాటర్ క్లియరా? నా ఒపీనియన్తో పని లేదా? కమ్ ఆన్ టెల్ మీ. నేను వీడితో పెళ్లి ఒప్పుకోవట్లేదు. షట్ అప్ యు ఇడియట్. స్రవంతి, ఏమిటి నువ్వు మాట్లాడేది? సారీ సార్, చిన్నపిల్ల, మీరేం పట్టించుకోకండి. డాడీ, వాడి మీద నాకు ఎప్పుడు ప్రేమ లేదు, కనీసం ఇష్టం కూడా లేదు. వాడు నన్నేదో చేశాడు కదని నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే ప్రతిరోజు జరిగేది సంసారం కాదు, వ్యభిచారం. నోరు ముయ్యవే. నువ్వు అనడానికి నువ్వేమైనా మామూలు ఆడపిల్లవా? ఒక్కసారి నా పరువు, మన కుటుంబం గురించి ఆలోచించవే. ఏంటి డాడీ ఆలోచించేది? ఈయన తన కొడుకు గురించి ఎప్పుడైనా ఒక్క క్షణం ఆలోచించుంటే వీడు బేవర్స్ లాగా కొవ్వు పట్టి తప్పులు చేస్తూ ఇలా తిరిగేవాడు కాదు. డాడీ, ఇందులో నేను చేసిన తప్పేంటి? ఆడపిల్లల విషయంలో నేను పరువు, అదే పరువు మగాళ్ళ విషయంలో ఉండదా? 15 ఏళ్ల ఆడపిల్ల బయటికెళ్ళి రాకపోతే లేచిపోయిందంటారు, అదే 15 ఏళ్ల మగాడైతే కనిపించట్లేదు అంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి డాడీ. ఆ విషయాలను వదిలేయి. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. ఇస్ ఇట్ నిజంగా? Yes, why not? Come on, have it whatever you want.
ఇక్కడికి వచ్చాక తెలిసింది నీ కొడుకే కాదు నువ్వు పెద్ద బేవర్స్. తప్పు చేసి వచ్చిన కొడుకు మీద యాక్షన్ తీసుకోకుండా ఇలా ఎంకరేజ్ చేసే నీలాంటి తండ్రులు ఉండబట్టే పితృదేవ భవ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఎస్ఐ గారు, తప్పు చేశానని వీడి నోటితోనే చెప్పాడు. అరెస్ట్ చేయండి. హే భరద్వాజ్, చెప్తా కొట్టిందని ఫీల్ అవుతున్నావా? శ్రవంతికి ఏమైనా నేను తట్టుకోలేను. ఏడవకే పిచ్చిదానా. ఏడవకి ఏం చేయనండి. ఇంత అల్లరయ్యాక కూడా పెద్ద మనసుతో వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని ముందుకొస్తే కాదని కాలు తనకు వచ్చేస్తుందా? అమ్మా ప్లీజ్ ఆ విషయం మర్చిపో అని చెప్పినంత ఈజీగా తల్లి జీవితం. రేపటి నుంచి వాళ్ళంతా నిన్ను ఎలా చూస్తారో తెలుసా? అందరూ నన్నే చూస్తూ కూర్చోడానికి నేను ఎర్రకోటనా చార్మినార్నా? నా పనులకే నాకు టైం లేదు. ఇక అందరి గురించి ఏం ఆలోచించను. నీ అంత ధైర్యం నాకు లేదే. ఇంత జరిగాక నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడే? ఇట్స్ ఓకే మా, రిలాక్స్. ఎవడూ చేసుకోకపోతే ఏమవుతుంది? నేను ఒక్కదానే ఉంటాను. పెళ్లి లైఫ్ లో ఒక భాగమే గాని పెళ్లే లైఫ్ కాదు. నాకు నా కెరియర్ ముఖ్యం. కానీ జీవితమే నాశనం అయ్యాక ఆడపిల్ల కెరీర్ని ఎవరు గౌరవిస్తారమ్మా? డాడీ, పొద్దున్నే పేపర్ తిరిగేగానే 4 ఏళ్ల పాప దగ్గర నుంచి 40 ఏళ్ల ఆవిడ వరకు రేపు గురవుతున్నానని చదువుతున్నాం. వీటన్నిటికీ పెళ్లే పరిష్కారమా? అది కాదమ్మా, ఇంత సీరియస్ విషయాన్ని కూడా. డాడ్, జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. అందుకని జీవితాన్ని నరకంగా మార్చుకోలేముగా. తప్పు చేసింది వాడైతే నేనెందుకు ఏడవాలి? నువ్వు చెప్పింది 100% నిజమేనమ్మా. కానీ ఈ సమాజం అంత ఒప్పుకోదుగా. నిన్ని పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉందమ్మా. మామ్ ప్లీజ్ స్టాప్ క్రైయింగ్. డాడ్, నేను C+ కోర్స్ చేసి అడ్వాన్స్ ఆరకల్ కోర్స్ కూడా చేసి ఢిల్లీలో ఉన్న MNCస్కి అప్లై చేయాలి. అందుకని నేను ఇంటికి వచ్చేసరికి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇలా మీరు ఏడుస్తూ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి మీరు తీసుకురావద్దు. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోండి ప్లీజ్. హాయ్ గైస్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, హౌ ఆర్ యు? హాయ్ ఎవ్రీబడి. హాయ్. ఏ మాట్లాడరేంటి? నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చావేంటే? ఏ రాకూడదా? నేనేమైనా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యానా? ఇన్స్టిట్యూట్ నుంచి డీబార్ అయ్యానా? నీ గురించి ఇన్స్టిట్యూట్లో అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? తప్పు చేశానా? తప్పుటడుగు వేశానా? ఆ ఈడియట్ నీకు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదే. ఏ చిచి, నా గురించి నేనే ఫీల్ అవడం లేదు. మీరేంటి తెగ ఫీల్ అయిపోతున్నారు? నా మీద నో సానుభూతి, నో జాలి. అర్థమైందా? ఇదే ఇన్స్టిట్యూట్లో ఇంతకు ముందు లవ్ అఫేర్స్, రూమర్స్ గురించి మాట్లాడుకునే వీళ్ళంతా ఈ రోజు నా ఇష్యూ డిస్కస్ చేస్తున్నారు. రేపు మరో కొత్త మ్యాటర్ రాగానే నా ఇష్యూ పాతబడిపోతుంది. ఈ మాత్రం దానికి మెంటల్ గా అప్సెట్ అవడం ఎందుకు? ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ. హాయ్ హాయ్ బుడి. ఏంటన్నా, కంప్యూటర్ క్లాస్ అయితే అటు, ఒంట్లో బాగాలేకపోతే ఇటు. నువ్వు ఇలా దారి తప్పుతావని తెలిసే నీ వెనకాలే ఫాలో అయ్యాను. ఇంటికి పద. పదా. ఏంటే వాళ్ళ నాన్న పిలవగానే పెంపుడు పిల్ల వెళ్ళిపోతున్నాడు. నీకోసం వాళ్ళ నాన్న ఎదిరించలేడా? ఏ నా చెయ్యి పట్టుకుని డోంట్ వరీ శ్రవంతి, ఐఎమ్ విత్ యూ. ప్రపంచమంతా ఎదురొచ్చినా నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పడానికి అతనేమైనా సినిమా హీరోనా? మరి గాలి లేకుండానైనా ఉండగలను గాని స్రవంతి లేకుండా ఉండలేనన్నాడు. అవన్నీ బోగస్ మాటలా? అసలు ఈ మగాళ్ళంతా ఇంతేనే? నో, అందరు మగాళ్ళు వేరు, బుడ్డి వేరు. తన గురించి నాకు బాగా తెలుసు. నవ్వుతూ పలకరించడం, కపట లేకుండా మాట్లాడడం, ఇవే అతనికి తెలిసిన ప్రేమ. బాధలో ఉంటే భుజాల మీద వాలడం, డిప్రెషన్లో ఉంటే ఒళ్ళో పడుకోవటం, వీటినే ప్రేమ అనుకుంటాడు. ఓకేనా? కమ్ లెట్స్ మూవ్. ఓకే.